పుస్తకాల పరంగా మీ అనుభవం ఇంకా చెప్పాలంటే ఇంకా ఇంకా చెప్పండి, ఎందుకంటే మీది చాలా వ్యాస్ట్ జర్నీ. అవును సార్, అవును సార్. దీంట్లో ఏమవుతుందంటే సార్, కొంత పాపం కొత్తగా వచ్చే అంటే ఇప్పుడు జనరేషన్ కాదు, ఇంతకుముందు జనరేషన్, ఇప్పుడు 10 years బ్యాక్ ఏమైందంటే పాపం ఒక రైటర్ పుస్తకం వేసుకుని, ఎందుకంటే ఆనందం ఉండేది, ఒక రాసి పుస్తకం ప్రింట్ వేసుకుని ఆనందపడేవాళ్ళు. అవును, దానికోసం ఏమైతే పాప ఆయన డబ్బులు ఉండేవి కాదు, అప్పు చేసి మరీ పుస్తకాలు వేసుకునేవాళ్ళు చేబుదులో, లేకపోతే ఏదో బ్యాంక్ డిపాజిట్లు ఏదో తెచ్చుకున్నాడు. ఆయన రిటైర్ అయినప్పుడు ఏదైనా చేయాలని కోరిక ఉండేది వాళ్ళకి, బుక్ చేసుకుని మార్కెట్లో నా పుస్తకం కూడా వచ్చింది చూడాలి అందరూ అని చెప్పి ఇచ్చేసుకున్నాడు. పాపం ఏమైందంటే పాప అతనికి ఒక 20-30 వేలు డబ్బులు పెడితే చేతికి వచ్చేవి కాదు పాపం. ఓకే, 10 షాపులకి ఇచ్చేవాళ్ళు, 10 మంది ఒకసారి ఎవరుగా. అవును, ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఒకళ్ళు డబ్బులు లేట్ చేసేవాడు. ఏమైందంటే పాప ఇతను సఫర్ అయ్యేవాడు. ఓకే, ఇంట్రెస్ట్ పోయేది అతను. అరే నేను పెట్టుబడి పెట్టే కనీసం ఆ డబ్బులు నాకు రాలేదే, ఎట్లా ఇంకో పుస్తకం వేయాలంటే ధైర్యం చేసేవాడు కాదు. ఓకే, ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది, ఇప్పుడు యూత్ వస్తున్నారు, పుస్తకాలు కూడా టెక్నాలజీ పెరిగింది సార్. అదే తొందరగా వచ్చేంతకుముందు చాలా టైం పట్టేది, ప్రింట్ బుక్ రావాలంటే కొన్ని నెలలు పట్టేది. అట్లా కాకుండా బుక్ రావాలంటే ఒక రోజులో బుక్ వచ్చేస్తుంది ఇప్పుడు టెక్నాలజీ. ఇప్పుడు డిటిపి చేసి సాయంత్రకాల బుక్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే, దానివల్ల ఏంటంటే అప్పటికిప్పటికి ఏంటంటే కొంచెం ఈ ప్రింటింగ్ మీడియా కొంచెం ఇది పెరిగి టెక్నాలజీ కొంచెం, దానివల్ల బుక్స్ సేల్స్ బయటకు వస్తున్నాయి. రైటర్స్ కూడా దానికి తగ్గట్టు వాళ్ళు కూడా సేఫ్గా ఉన్నారు. ఒకప్పుడు పాపం కొంచెం ఇబ్బంది పడేవాడు. అదే 20 ఏళ్ళ మనం జర్నీలో ఇప్పుడు 20 వేలు వెనక్కపోతే అమౌంట్ వచ్చే కదా వాళ్ళు తొందరగా. పేరున్న పబ్లిషర్ తప్పిస్తే మిగతా వాళ్ళు ఏ షాప్ వాళ్ళు కూడా డైరెక్ట్గా అమ్ముకుంటున్నారు, కొంత ఇప్పుడు రివ్యూలు రాయించుకుంటున్నారు. అవును, అక్కడి నుంచి పెట్టుకుని వాళ్ళు కూడా పంపించుకుని ఏర్పాటు చేసుకుంటున్నారు. అవును సార్, షాపుల్ని నమ్ముకోకుండా. ఇప్పుడు ఈ అమెజాన్ అవి రావడం వల్ల వాళ్ళు కొంటున్నారు. ఇంతకుముందు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ సిటిజన్ వాళ్ళు కొని రాజారామరావు బుక్స్ కొనేవాళ్ళు, ఒకప్పుడు బాగా కొనేవాళ్ళు సార్. పండింగ్ ఒకప్పుడు 100 కాపీలు 150 కాపీలు వచ్చాయి ఒకప్పుడు ఒక బుక్. అన్ని అవి కొనేసి వాళ్ళు మన జిల్లాలో. ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదివే పరిస్థితి తప్పింది అనుకుంటా కదా. కొంచెం తగ్గింది సార్, తగ్గింది. ఇప్పుడు ఎందుకంటే పుస్తకాలు కొనుక్కోవడం కూడా హాబీగా మారిపోయింది. అవును సార్, ఇంట్లో పెట్టుకుంటున్నారు. అవును, పుస్తక ప్రియులు ఎవరైతే ఉన్నారో నచ్చిన పుస్తకాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని వాళ్ళు లైబ్రరీ పర్సనల్ లైబ్రరీ మెయింటైన్ చేస్తారు. పోయి వాళ్ళ దగ్గర అడిగి ఇవన్నీ ఎందుకని. అవును, ఇప్పుడు విద్యార్థులు తప్పిస్తే ఎగ్జామ్ రాసేవాళ్ళు వాళ్ళు తప్పితే ఎక్కువ మంది లైబ్రరీకి వెళ్ళట్లేదు సార్. ఓకే, అట్లా ఎవరికైనా సొంతంగా లైబ్రరీ మెయింటైన్ చేసుకుంటున్నారు, దాన్ని బాగా చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎంఎస్కో లాంటి పెద్ద పెద్ద సంస్థలు మరి వాటి నుంచి మీలాంటి చిన్న వాళ్ళకి పోటీ అనిపించదా? అనిపిస్తుంది సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అందరూ మాకు కూడా పుస్తకాలు ఇస్తారు, వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ప్రశ్నించినా కానీ ఎంఎస్కో వాళ్ళు అన్ని షాపులకి ఇస్తారు అమ్మని, మనకు కమిషన్ ఇస్తుంటారు, అమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాం. ఓకే, విశాలాంధ్ర పక్క, ఎంఎస్కో పక్క, శక్తులు అందరూ కూడా వాళ్ళది ఉంటుంది. మన దగ్గరకు వచ్చేవాళ్ళు మీరు ఉంటారు, మన దగ్గరకు వచ్చే వ్యక్తులు మన దగ్గర కొనుక్కుని వెళ్తారు, వాళ్ళ పుస్తకం కూడా మన దగ్గర కొంటారు. ఎంఎస్కోలో కొనాలని ఏం లేదుగా, మన దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు. కొంచెం మనం ఇస్తాం, పరిచయం ఉంది కాబట్టి, సరే ఈ సోన్ బాబు తీసుకొయ్యా అంటారు, ఏదో నడిచిపోద్ది అట్లా అండర్స్టాండింగ్స్. అదే ఇప్పుడు ఎందుకంటే ఇది బుక్ సెల్లర్స్కి కస్టమర్స్కి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది కదా సార్. దానివల్ల ఏమవుతుందంటే మన దగ్గరకు వచ్చే కస్టమర్లు 99% వేరే సార్ పోలేరండి సార్, వెళ్ళరు. ఎందుకంటే మనం చెప్పే విధానం కానీ వాళ్ళకి ఏదన్నా కలిసి మంచిదే, కానీ పక్క షాపులు ఉంటాయి, కానీ 99% ఒకసారి మన దగ్గరకు వచ్చి కనెక్ట్ అయ్యాడంటే మళ్ళీ అటు పోలేరు అతను, మళ్ళీ లేదంటే తప్పిస్తే మన దగ్గరే కొంటారు కొన్ని పుస్తకాలకు అట్లా. ఇప్పుడు పుస్తకాల విషయంలో కూడానండి, జ్యోతిష్యం, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇలాంటివన్నీ తెలుగు బుక్ హౌస్ అనుకుంటారు. సాహిత్యానికి సంబంధించిన కొన్ని నవ సాహితీ వాళ్ళు లేదా ఇంకోటో చెప్తూ ఉంటారు. ఎందుకు అట్లా ముద్రపడింది అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొన్ని షాపులు వాళ్ళు ఉన్నారు ఈ జ్యోతిష్యం పెట్టక. ఇప్పుడు విశాలాంధ్ర ప్రశక్తి పూర్వం నుంచి ఏంటంటే పార్టీలు అనుబంధంగా ఉండే కదా సార్. వాళ్ళు ఏంటంటే ఈ సనాతన ధర్మం, ఈ భక్తి కొంచెం వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు మొదటి నుంచి కూడా. వాళ్ళు కొంచెం వాళ్ళ పార్టీ సిద్ధాంతం వ్యతిరేకంగా మారారు, కానీ కొంచెం చేంజ్ వచ్చింది కానీ, బట్ ఇప్పుడు కూడా కొన్ని పెట్టరు. ఇప్పుడు వాళ్ళ రూల్స్ వేరే ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు మనకు వేదాలు, స్మార్థం పుస్తకాలు, వైష్ణవ పుస్తకాలు ఇవన్నీ ఉంటాయి, ఆగమ శాస్త్ర పుస్తకాలు ఇవన్నీ అమ్ముతాం మనం. ఓకే, పురోహితులు వస్తారు మన దగ్గరికి కొనుక్కుంటారు. ఇప్పుడు వేదం పుస్తకాలు ఉంటాయి, అవి వాళ్ళు పెట్టలేరుగా. ఇప్పుడు వివాహాలు చేయించే పుస్తకాలు ఉంటాయి, కర్మకాండాలు చేయించే పుస్తకాలు, అవన్నీ మనం అమ్ముతుంటాం. అవి వాళ్ళకి తెలియదు, వాళ్ళు పెట్టకూడదు అవి, వాళ్ళని ఎంకరేజ్ చేయరు కాబట్టి వాళ్ళు పెట్టరు. అవి వాటి కోసం మన దగ్గరికి వస్తుంటారు సార్. ఓకే, పురోహితులు, బ్రాహ్మణ్స్ ఎక్కువ వస్తారు మా దగ్గరికి. ఓకే, ఇంకా వాళ్ళు సంబంధించిన పుస్తకాలు కానీ, ఇప్పుడు శనిజీర స్వామి గారి పుస్తకాలు అమ్ముతుంటాం. ఓకే, అట్లాగే అందరూ ఇక మనకు వీళ్ళందరూ కూడా అమ్ముతారు. అదే, కానీ ఈ పుస్తకాలు వ్యాపారం చేయటం వల్ల మీ ఇల్లంతా ఖాళీ లేకుండా. అవును సార్, మొత్తం నిండిపోయి ఉంటాయి కదా. అవును సార్, మాకు 5 ఫ్లోర్లు ఉంటే 5 ఫ్లోర్లు పుస్తకాలే, మీకు ఎక్కడానికి ఖాళీ 5 ఫ్లోర్లు. అది 5 ఫ్లోర్లు సార్. 5 ఫ్లోర్లు మీరే కొనేసుకున్నారు. ఇప్పుడు ఒక రోజు మన ఈ మధ్య కీరవాణి గారు వచ్చారు మన షాప్కి. ఓకే, నేను సండే వచ్చారు పాప, వాళ్ళ తమ్ముడు వాళ్ళు వచ్చారు మన షాప్, నేను లేను. ఇక మా బాబు ఉన్నాడు పాపం ఆయన పెద్ద ఆయన కూడా పైకి ఎక్కాడు, 5 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఎక్కలిగాడు. ఓకే, ఆ ఇరుకులో పాపం నేనే ఆశ్చర్యపోయాడు, ఎక్కాడా సార్ అనుకున్నా కానీ ఆయన పైకి ఎక్కి పుస్తకాలు కొనుక్కున్నారు పాపం వెళ్ళి. ఓకే, మా వాడితో బస్ కొంచెం కీరవాణి గారు వచ్చారు. అంతకుముందు ఒకసారి ఈయన వచ్చాడు, మన ఎవరంటే ఈయన
పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సన్న వచ్చాడు సార్, అకీరా వచ్చి. అకిరా అకీరా వచ్చి కూడా ఆయన కూడా కొన్ని పుస్తకాలు వాళ్ళ మేనేజర్ని తీసుకొచ్చి, అట్లాగా మేనేజరు వాళ్ళ టీచర్ వెంకట గారితో కలిసి వచ్చాడు, మన దగ్గరకు వచ్చాడు పాప. వచ్చి ఒక 1 అవర్ ఉండి అంటే పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళ అబ్బాయికి కూడా పుస్తకాలు అలవాటు ఉంది. అవును సార్, వచ్చి కొనుక్కున్నాడు. ఏం పుస్తకాలు కావాలంటే కొన్ని ఇచ్చాను, కొన్ని తీసుకుని వెళ్ళాడు సార్. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి కూడా పుస్తకాలు పంపించేవాడు కొన్ని. అంటే వాళ్ళ వేణు గారు కొన్ని పుస్తకాలు అడిగాడు, వాళ్ళ వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ చక్రవర్తి గారు. అవును, వాళ్ళు కొంచెం సారీ పుస్తకాలను అడుగుతుంటే ఇక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్ కూడా పంపించేవాడు. నేను కొన్ని నా దగ్గర కొన్ని కొన్నారు, కొన్ని అట్లా వేరు అట్లా కొంటారు. కానీ బట్ మన దగ్గర ఫోన్ చేసేవాడు, ఏమండి మెసేజ్ పెడతారు ఇప్పుడు కూడా. వేణు గారు ఏమండి ఈ పుస్తకం ఉందని మెసేజ్ పెడతాడు ఆయన. ఓకే. వేరే వాళ్ళని అడగొచ్చు కానీ మనకు కూడా పెడతాడు. దానికి ఉంది సార్ అంటే పంపించమంటాడు ఇప్పుడు కూడా నిరంతరం. వాళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అప్పుడు రామాయణం పంపించాను నేనే, మన ర్యాపిడోలో పంపించాను. వేణు గారు చెప్తే శ్రీనివాస్ గారికి పురిపండ వారి రామాయణం బాగుంటాయి కావాలంటే ఒకసారి పంపించాను. తీసుకుంటారు పాపం అందరు, పుస్తకాలు చదివి వాళ్ళు ఉంటారు మన వాళ్ళు. ఎందుకంటే సినిమాలు కూడా కథలకు కూడా ఇప్పుడు ఈ టైప్ కథలు వస్తున్నాయి, దానికి రిఫరెన్స్ కోసం కావాలి పుస్తకాలు. అవును సార్, అది స్టడీ చేయాలి కదా, వికీపీడియాలో అంతా దొరకదు సార్. అందుకని పుస్తకాల కోసం కొన్ని రేర్ పుస్తకాలకు వస్తారు. కొన్ని రేర్ ఏంటంటే కొంతమంది తెలియదు సార్. ఇప్పుడు వచ్చిన జనరేషన్కి పాత పుస్తకాలు ఒక 30 సంవత్సరాల పుస్తకాలు అడిగితే చెప్పలేరు ఇప్పుడు. అది కొంచెం నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి పుస్తకం ఉందా లేదా దాన్ని మొత్తం చెప్పేస్తాను. ఫోన్ చేసి ఎవరన్నా ఏమండి మా భక్త విజయం కావాలంటారు ఒక సపోజ్ అనుకో, అది ఎవరు ప్రింట్ వేసారు ఏందని ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అవును, అది పూర్వం ప్రింట్ అయింది, వావిళ్ళ వారు ఇంకోళ్ళు వేసారండి, దాన్ని ఇప్పుడు ప్రజెంట్ లేదు. అదే రాజమండ్రి వాళ్ళు ఒక 30 years బ్యాక్ ఆ బుక్ వేశారు. ఎంతమంది ఆయన ఫోన్ చేశారు, అడిగితే చెప్పాము సార్ ఎంత చెప్తున్నారు మీరు, ఏం సార్ ఎంత అనుభవం ఉందో మీకు, ఎప్పటి నుంచి ఉన్నారు దీంట్లో అంటాడు. 30 ఏళ్ళ నుంచి ఉన్నాను. అవునే సార్, వేరే వాళ్ళంటే అసలు చెప్పలేకపోయారు అదే పుస్తకం గురించి, మీరు మొత్తం A to Z చెప్పారు. మీరు దాంట్లో ఉండిపోతారు. మీరు ఏంటంటే వేరే షాపులో ఏంటంటే వాళ్ళు మారుతూ ఉంటారు, చాలా వరకు వాళ్ళు ఎవరి మీద పని వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఎస్ సార్, మీరేంటంటే డెడికేషన్తో మీరే నేనే చేయటం వల్ల ఇక వేరే ఆలోచన లేక పుస్తకమే కాబట్టి నిరంతరం ఇది మనసులో నిక్షిప్తం అయి ఉంటుంది మన మెమరీలో. అడిగినా చెప్తాను. కొన్ని పుస్తకాలకైతే రేటు కూడా చెప్పేస్తా చూడకుండా, ఈ పుస్తకం ఎంత, ఫలానా ప్రోత్పరాశారు ఎవరు ఉంది, పబ్లిషర్ ఎవరు, ఏంటి, దాని రేట్ ఏంటి మొత్తం చెప్పేస్తా. ఓకే. ఒకసారి చూస్తే దాని అట్లా అంత వచ్చేసింది దీంట్లో ఉండటం వల్ల నిరంతరం దాంట్లోనే. ఓకే. అది దానివల్ల మన వాళ్ళు కూడా పుస్తకాలు కొంటున్నారు సార్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఒక వ్యక్తి వచ్చి 50 మంది వచ్చేవాళ్ళు షాప్కి ఒకప్పుడు, 2005 ఆ టైంలో రోజు 100 మంది వచ్చేవాళ్ళు అనుకోండి షాపు సార్. ఓకే. ఒక 50 మంది కొనుక్కునేవాడు వెళ్ళిపోయేవాడు. ఎంత తక్కువ, ఇప్పుడు తక్కువ మంది వస్తున్నారు, అంతమంది రావట్లేదు. మనకి పాఠకులు తక్కువ మంది వస్తున్నారు. ఓకే. ఒక రోజు 50 మంది వస్తున్నారు. 50 మంది వచ్చిన సేల్స్ అప్పుడు కానీ ఇప్పుడు పెరిగింది. ఇంకా కొనే కెపాసిటీ పెరిగింది వ్యక్తుల్లో. ఎక్కువ పుస్తకాలు కొంటున్నారు, ఎక్కువ కొంటున్నారు, ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ పుస్తకాలు కొంటున్నారు సార్. ఓకే. సపోజ్ ఎంతమంది మీరు వచ్చేవాళ్ళు, మీరు ఒక 100 రూపాయలు 500 కొనేవాడు సపోజ్. ఇప్పుడు అదే మీరు వచ్చి ఇప్పుడు 1000-2000 కొంటున్నారు ఒకేసారి కొని పెట్టుకుంటున్నారు. ఇంటి మళ్ళీ రాలేం కదా, నచ్చింది దానికి సంబంధించింది ఏముంది, ఇది ఉందా, దానికి సంబంధించి 4 ఇచ్చేయండి. అది కూడా కాక ఏం జరుగుతుందంటే ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉంటారు ఇంటికాడ, వాళ్ళ మనవాళ్ళు వస్తారు. అవును, మా అమ్మమ్మకి ఎద్దనపూడి నవల్స్ కావాలండి అంటారు. ఆ లిస్ట్ మొత్తం ఇచ్చామనుకో సార్, వాళ్ళ అమ్మమ్మ 4-5 చెప్తుంది. అట్లా కాదండి మొత్తం ఇచ్చేయండి సార్, మీరు ప్యాక్ చేసి ఇచ్చేయండి, చదువుకుంటుంది అని. వాళ్ళు ఇంతకుముందు అంటే వాళ్ళకి అమౌంట్ ఉండేది కాదు, కొంచెం చదివేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ మన వాళ్ళు వీళ్ళు వచ్చిన కొంచెం సాఫ్ట్వేర్ జాబ్లు కొంచెం ఇన్కమ్ పెరిగి ఆ సెట్ మొత్తం ఎంత వచ్చారు, 5,000 ఇచ్చేయండి, 5,000 ఫోన్ పే చేస్తున్నాడు, అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు.